ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు శస్త్రచికిత్స అవసరమని వైద్యులు నిర్ధారించారు. నిన్న తన అర్ధాంగి అన్నా లెచ్నోవాతో కలిసి ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రికి వెళ్లిన పవన్ అక్కడ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆయన భుజంలోని రొటేటర్ కఫ్‌తో పాటు మరో 2 కండరాల్లో గాయం తీవ్రత ఎక్కువగా ఉందని, వీలైనంత త్వరగా శస్త్రచికిత్స చేయాలని వైద్యులు సూచించారు. పవన్ కళ్యాణ్ కొంతకాలంగా ఈ గాయాలతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ గాయం వెనుక ఉన్న నేపథ్యాన్ని, నాటి సంఘటనలను గుర్తు చేసుకుంటూ ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ పెట్టారు. ఈ గాయాలు సుమారు 15 ఏళ్ల క్రితం గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ సమయంలో తగిలినవని ఆయన వెల్లడించారు. నిన్న రాత్రంతా నిద్ర రాలేదు. ఒకటే ఆలోచన. ఒకటి కాదు, 2 కాదు, దాదాపు 15 ఏళ్లుగా మీరు నడుం నొప్పి, భుజం నొప్పితో ఎంత నరకం అనుభవించారో తలుచుకుంటే నా గుండె బరువెక్కిపోయింది. చిన్న పంటి నొప్పి వచ్చినా మనిషి విలువిల్లాడిపోతాడు. అలాంటిది మీరు ఇన్ని సంవత్సరాలు ఆ బాధను చిరునవ్వు వెనుక దాచుకొని జీవించడం నిజంగా అసాధారణం. నాకు ఈ రోజు కూడా గబ్బర్ సింగ్ షూటింగ్ రోజుల్లో కళ్ల ముందే కనిపిస్తున్నాయి. గుజరాత్ లో జరిగిన ఆ ప్రమాదం, గుర్రం మీద నుంచి పడిపోయిన ఆ క్షణం, వైద్యులు వెంటనే ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పిన సందర్భం, ఇవన్నీ ఇప్పటికీ నా మనసును వెంటాడుతూనే ఉన్నాయి. ఆ సమయంలో మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు. అది ఒక హీరో తీసుకున్న నిర్ణయం కాదు. మాటకు ప్రాణం ఇచ్చే మహామనిషి తీసుకున్న నిర్ణయం. ముందు సినిమా పూర్తి చేద్దాం. నిర్మాతకు ఇబ్బంది కలగకూడదు. ఇన్ని వందల మంది కష్టపడుతున్నారు అని మీ శరీరం భరించలేని నొప్పిని గుండెల్లో దాచుకుని ఆపరేషన్ వాయిదా వేసి షూటింగ్ పూర్తి చేసి సినిమా విడుదలయ్యే వరకు మాకు అండగా నిలిచారు. ఒక నిర్మాతగా ఆ రోజున మీరు నాకు ఇచ్చింది ఒక హిట్ సినిమా మాత్రమే కాదు, జీవితాంతం మర్చిపోలేని రుణం. ఆ రుణాన్ని నేను ఏ జన్మలోనూ తీర్చుకోలేను. ఈ రోజు మీ ఆరోగ్యం గురించి ఆలోచిస్తుంటే నా హృదయం ముక్కలవుతుంది. ఆ రోజున మీ బాధను నేను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయానేమో, కానీ ఈ రోజు ఆ బాధ ఎంత పెద్దదో అర్థమవుతుంది. దేవుడిని ఒక్కటే కోరుకుంటున్నాను, మీరు అనుభవించిన ప్రతి నొప్పికి ప్రతిఫలంగా ఇకపై మీ జీవితంలో ఆరోగ్యం, ఆనందం, ప్రశాంతత మాత్రమే ఉండాలి. ఎందుకంటే మీరు తెరపై మాత్రమే కాదు, నిజ జీవితంలో కూడా ఎందరో మనుషుల జీవితాలను నిలబెట్టిన నిజమైన హీరో. మీరు ఆరోగ్యంగా నవ్వుతూ ఉండడమే మీపై ప్రేమ ఉన్న మా అందరికీ అతిపెద్ద సంతోషం అంటూ బండ్ల గణేష్ ఎమోషనల్ అయ్యారు.